హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై డైరీస్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేనేంది కార్లో గ్యాంగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఇంకేందండి మా సినిమా కష్టాలు. స్క్రిప్ట్ ముందు పెట్టుకొని డ్రైవింగ్ ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమందరం కలిసి నెక్స్ట్ మేము తీయబోతున్న డెమో ఫిలిం, అంటే సుందర్ డైరెక్షన్లో ఒక నెక్స్ట్ డెమో ఫిలిం అయితే తీయబోతున్నాం. సో దానికి లొకేషన్ హంట్కి అయితే బయలుదేరేసాం. ఒక నెల్లూరు నుంచి ఒక 10 to 20 కిలోమీటర్స్ దూరంలో మేమైతే లొకేషన్స్ రాసుకున్నాం. సో ఒకసారి షూట్కి ముందు రెక్కీకి వెళ్దాం అంటారు, వెళ్ళి ఆ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సో మేము ఎప్పుడైతే షూట్ చేయాలనుకుంటామో ఆ టైంలో ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాం. మాటలోనే మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. హాయ్ గాయ్స్, మేమైతే నెక్స్ట్ సినిమాకి లొకేషన్ హంట్కి అయితే వచ్చినాము. ఆ సినిమా పేరు తొందరలో అయితే రిలీజ్ చేయబోతున్నాం. వెనకాల వస్తున్నాడు కదా, అతను అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. చెప్పండి శివకుమార్ కొంజేటి గారు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నాం? లొకేషన్ హంట్. ఇప్పుడు ఎన్ని ప్లేస్లు కనిపెట్టాం ఈ మార్నింగ్ నుంచి. ఈ లొకేషన్లో అయితే చాలా మంచి సీన్ అయితే ఉండబోతుంది. మనకు స్క్రిప్ట్ ఎలాగో తెలుసు కాబట్టి మనమైతే అలా రివీల్ చేయకూడదు, కానీ నాకు తెలిసి ఎంత మంచి సీను. చెప్పు శివ, అక్కడ ఏం జరుగుతుంది సీరియస్గా? లొకేషన్ హంట్ జరుగుతుంది, అది మాకు కూడా తెలుసు. ఎవరికే సార్ మనిషి ఎవరు? ఇదే ఇక్కడైతే ఎండ అయితే వాసిపోతుంది. సినిమా కష్టాలు అంటే బాసు. ఈ అబ్బాయి చూడండి, కాబోయే హీరో వెనకాల శివ కొంజేటి. కొంచెం గట్టిగా మాట్లాడాలి, అక్కడ మైకులు లేవు. ఏం సినిమా చెప్పాలి, పరిచయం చేయ మా వాళ్ళకి. మాయా పుస్తకం నాతో తీస్తాడు. సినిమా పేర్లు ఇట్లా బ్లాగుల్లో రివీల్ చేయకూడదు. సినిమా పేర్లు చెప్పకూడదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి, సినిమా పేర్లు రివీల్ చేయకూడదు. నెక్స్ట్ ప్రాజెక్ట్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో 4 ఫిలిమ్స్. అయ్యా 4 నేను చెప్పలా, ఒక ఫిలిం కథ చెప్పాను, ప్రొడ్యూసర్ తీసుకొని వస్తానని చెప్పి నాకు మాట ఇచ్చాడు. నేను ఇవ్వలేదు. అయితే నేను సినిమా అయితే ఆ కథ నీతోనే చేస్తా. ప్రొడ్యూసర్ నువ్వు తీసుకొని వస్తే ఇతనే చేస్తా. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ వచ్చి నువ్వు కాదు హీరో, వేరే ఎవరైనా చూసే ప్రొడ్యూసర్లు ఉంటే మరి ఇది రీల్ కాదు బ్లాగ్. సరే సారీ అండి, నేను ఇప్పుడు బ్లాగులు మాట్లాడలేదు కదా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా సాయికి ప్రొడ్యూస్ చేయండి. మా సాయి కానీ చెప్పండి, నీ ప్రాజెక్ట్ కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పాలి. ప్రొడ్యూస్ చూసి అప్పుడు ప్రొడ్యూస్ చేయండి. పెద్ద సినిమాలు తీసే లోపల లేట్ అయిపోద్ది. లోపల ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అన్నోటితో ప్లాన్ చేయాలి. ఈ శివ కోసం ఆ శివ ప్రార్థిస్తే జరగాలని కోరుకుంటున్నాను. మాటల్లోనే మనకు తెలియకుండానే 2 లొకేషన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకో లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాం. అసలు ఈ ఎండకైతే అసలు తోళ్ళ తీరిపోతుంది. ఇంకా శివ అన్నైతే మనం కాసేపు జోకులు వేసి అయితే ఆడుకుంటున్నాం. సో నెక్స్ట్ ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం, అది చాలా లాంగ్ ఉంది. సరే కార్ మళ్ళీ లోపలికి వెళ్తే ఇరుక్కోపోద్దా అని కార్ బయట పెట్టేసి అట్లా నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మనోడు మర్చిపోయా, ఇప్పుడు అసలు నేను ఇంట్రడ్యూస్ చేయాలి. డ్రైవింగ్ చేసేది ఎవరో కాడు, మన దినేష్ బ్రో. అతను కూడా ఒక మంచి డైరెక్టర్. ఇక్కడ కార్లో 3 డైరెక్టర్లు, ఒక యాక్టర్ అయితే ఉన్నారు. సుందర్ డైరెక్టరే, దినేష్ డైరెక్టరే, ఇంకా నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరూ 3 డైరెక్టర్లు కలిసి ట్రక్కింగ్ అయితే వచ్చాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ మాటల్లో కార్ దిగడం మర్చిపోయి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సడన్గా అలా కార్ వెనక్కి తిరిగే లోపల ఒక గుద్దే పోయాడు వెనకాల. సో ఫైనల్లీ అలా మాట్లాడుకుంటూ బయటకైతే దిగేసాం. సో అక్కడ ఫుల్ చెట్లు అండ్ వాళ్ళైతే సీన్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మనమైతే దూరం నుంచి అసలు లొకేషన్స్లో మనుషులు ఎలా ఉంటారో శాంపుల్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాం. సో ఎలాగో వ్లాగ్ కూడా పనికి వస్తుంది కాబట్టి అని. వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చుకుంటావా? అంతే కదా.
మనోడు ఇష్టం అసలు ఏమన్నా చెప్తాడు. ఇష్టం వచ్చినట్టు పాపం శివన్ అడక్కడక్క ఏదైనా చిన్న షార్ట్ తీరా అన్నాడు. సరే నార్మల్ షార్ట్స్ ఎందుకులే, మనం కొంచెం విఎఫ్ఎక్స్ అది వేద్దాం, పాము వెనక నుంచి వచ్చినట్టు ఇలా పెడదామని చెప్పి కొన్ని షార్ట్స్ తీసుకున్నా. పాము అటు పక్క నుంచి వెళ్ళినట్టు అట్లా చిన్న చిన్న షార్ట్స్ తీసుకుని లాస్ట్లో అది చెప్పకూడదు, మీరే గెస్ చేయండి. అక్కడ నడిచేది శివ అయితే కాదు, కానీ శివానే. మీకు కనిపెడితే కామెంట్ చేసేయండి. శివ బ్రో పాప ఆకలేస్తుందంట, జస్ట్ మిచ్చేస్తున్నాడంట. బ్రో ఎవరు ఆకలేస్తుందా? అన్నం పెట్టట్లేదు ఫ్రెండ్స్. పోరా నేను ఫేసే బాగాలేదు తీరా. భోజనం పెట్టలేదంట. సినిమా వచ్చినప్పుడు ఆకలి అన్ని పట్టించుకోవాలి. నువ్వు కూడా ఆకలి నన్ను చంపేది కదరా. నువ్వు కెమెరా పెట్టగా నువ్వు నన్ను విలన్ చేసుకోవాలి. హీరోనే కదా, మళ్ళీ సపరేట్ గా చేయాలి. నేను హీరో కాదు, నువ్వే మా హీరో, నేను డైరెక్టర్ని. ఇది ఇంకొక లొకేషన్కి వచ్చాను అనమాట. లాస్ట్ ఇదే ఫైనల్. ఇది కానీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే మేము కళ్ళు ఖచ్చితంగా పడిపోతాం. పొద్దు నుంచి ఏం తినలేదు ఫ్రెండ్స్. అంటే సినిమా కష్టాలు ఇవి. లొకేషన్ హంట్లు అంటే ఇట్టే ఉంటాయి. ఏదో పెట్టేసాము చూసేసాము అనుకుంటా ఉంటారు మీరు. వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. శివ నువ్వేం చెప్తావు? నేనేం చెప్తాను, డూ హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్. అందరూ ఇది బీచ్ అనుకుంటున్నారు, ఇది మాత్రం బీచ్ కాదు. వాడు పెట్టేసిన ఇటు వాళ్ళు తాగుతుంటారు, వాడు ఇటు ఇట్టేసి పీకి పీసి అమ్మేస్తుంటారు. ఇంకా ఇట్లా లైటింగ్ ఇక్కడ మాడిపోయింది, ట్యాన్ అయిపోయింది ఫేస్ అంతా. నాది కూడా చేశారు కదా రాత్రి కదా, బాగుంది. ఇప్పుడు మనం బీచ్ లో ఉన్నాం. ఇది ఎవరికి తెలియనా హిడెన్ బీచ్ ఇది, కానీ బీచ్ కాదు. ఈ మాటలు నమ్మారనుకోండి ఉన్నది అమ్ముకుంటారు, జాగ్రత్త. ఇది బీచ్ కాదు, మనకి హిడెన్ స్పాట్ ఒకటి దొరికింది. నెల్లూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో ఆ లొకేషన్ ఏదో మీకు కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి. సినిమా ప్యూర్ లొకేషన్ ప్యూర్ గానే ఉండాలి, చెడగొట్టకూడదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సాయి కుమార్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. చాలా కష్టపడి చాలా నెలలు సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అయి తీసాము. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే మై డైరీ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే మన లాస్ట్ లొకేషన్. ఒక లాస్ట్ లొకేషన్ చూసుకొని తర్వాత అయితే బయలుదేరేస్తాం. ఆ లాస్ట్ లొకేషన్ ముందు బాలాచార్య దర్గాకి వచ్చాము, ఇక్కడ ఒక సన్సెట్ చూసుకున్నాము. అండ్ ఇదే లాస్ట్ లొకేషన్. మనకి 4 జంక్షన్ కావాలి అని అడిగాడు డైరెక్టర్. సో 4 జంక్షన్ ఉన్న లొకేషన్ అయితే మనోడు తీసుకొని వచ్చేసాడు. ఫైనల్లీ కంప్లీటెడ్. ఎన్ని ప్లేసెస్ చూసాం? 10. ఇంకేంటి గాయస్, మార్నింగ్ బయలుదేరితే నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చే లోపల అసలు సినిమా అయింది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. పోను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, ఐ విల్ బ్యాక్ సూన్.